మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తే ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఈ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా హాజరు కానున్నారు. అసెంబ్లీకి వెళ్లి 6 నెలలైన నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే సమావేశాలు మొత్తం కాకుండా ఒకరోజు మాత్రమే సభకు హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి ఎవరు ఎస్ శ్రీహరి, ఇప్పుడు అందరి చూపు కూడా రేపు అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ నేతలు హాజరవుతారా లేదా అనేది ఏం జరిగే అవకాశం ఉంది? రైట్ సతీష్, రేపటి నుంచి అయితే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సుమారుగా నెల రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు అయితే జరగబోతున్నాయి. అయితే దీంట్లో ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి కూడా అయ్యాయి. దీనికి సంబంధించి రేపు ఉదయం 10 గంటలకు అబ్దుల్ నజీర్ అహ్మద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రసంగం అనంతరం ఏదైతే గవర్నర్ తీర్మానానికి ఏదైతే ముగింపు కూడా ఉంటుంది ఎల్లుండి. అయితే దీంతో పాటు 14వ తారీఖు ఈ నెల 14 నుంచి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఏదైతే ఉందో బడ్జెట్ని అయితే కూడా ప్రవేశపెట్టబోతున్నారు. దీంతో పాటు ఏవైతే ఇప్పటి వరకు ఈ గత అసెంబ్లీ ఈ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి వైసీపీ నేతలు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో గతంలో మొదటి అసెంబ్లీకి రావటమే తప్ప తర్వాత అసెంబ్లీకి వచ్చింది లేదు. అయితే దీంట్లో ప్రధానంగా ఇప్పుడు జగన్ ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు ఉన్నాయో వీటన్నిటిపైన కూడా నిరసన తెలిపే దిశగా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతున్నట్లుగా అయితే మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో హాజరయ్యి వీటిపైన పెద్ద ఎత్తున నిరసన తెలపబోతున్నట్లుగా అయితే మనకి సమాచారం అందుతుంది. అయితే దీంతో పాటు ప్రధానంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన అల్లర్లు ఉన్నాయో వీటన్నిటిపైన జగన్ రేపు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అది ఒక పక్క శాసనసభలో శాసన మండలిలో ఎమ్మెల్సీలు కూడా పెద్ద ఎత్తున దీనిపైన గళం విప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పని అయితే మనకి తెలుస్తుంది. అయితే దీనిపైన అధికార కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్ అసెంబ్లీకి వస్తే కనుక ఖచ్చితంగా తనని గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలన్నిటినీ కూడా ఎండగట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పని తెలుగుదేశం నేతలు కూడా ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. అయితే తాజాగా జరుగుతున్న లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారం ఏదైతే ఉందో దీనిపైన కూడా పెద్ద ఎత్తున చర్చించేందుకు కూటమి ప్రభుత్వం అయితే పలు సన్నాహాలు అయితే చేస్తుంది. అయితే దీంతో పాటు ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలపైన కూడా పెద్ద ఎత్తున చర్చించాలి, అవన్నీ కూడా సభ దృష్టికి తీసుకురావాలి అని చెప్పని ఇప్పటికే ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు సూచించారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల రోజులు జరగబోయే అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో స్థానికంగా ఉన్న సమస్యలన్నింటినీ కూడా చర్చించేందుకు ఒక ప్రణాళికతో అయితే కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. సతీష్, థాంక్యూ శ్రీహరి.